సరిపోదు. అయితే ఇక వాళ్ళు తాగుతలేదు. ఆడ కూర్చొని ఉన్నా. వాళ్ళ మొగుడు నన్ను ఇన్సల్ట్ చేస్తాడు. ఫోన్ అమ్మలేదు, మొన్న ₹1,00,000 వేలు ఫోన్. మీరు ఎందుకు ఇట్లా చేస్తారు మీరు? నాకు అర్థం కాదు. అసలు ఏంది? ఏ పర్పస్ ఎందుకు? ఎందుకు పిలుస్తారు? ఎందుకు ఇన్సల్ట్ చేస్తారు? ఎందుకు ఫ్రెండ్‌షిప్ చేస్తారు? మళ్ళీ ఎందుకు మందు తాగుదామంటారు? ఎందుకు? వై దిస్ ఆల్ ప్రాసెస్? స్టూపిడ్ యూజ్‌లెస్ షిట్ ప్రాసెస్. ఇక మళ్ళా ఇప్పుడు ఒక మనిషి మనం రోస్ట్ చేసినప్పుడు మనం ఇది తీసుకోవాలి కదా! వాడు తీసుకోడు. ఇప్పుడు నన్ను అన్నాడు. నాకు మండింది. నేను కూడా అన్నా. అప్పుడు ఇట్లా ఎందుకు? మరి నన్ను ఎందుకు రోస్ట్ చేయాలి? నన్ను ఎందుకు గెలకాలి చెప్పు? బట్టలు ఇప్పి ఆడ లైన్‌లో నిల్చోపో వేస్ట్ ఫెలో. ఏం చేస్తావు? ఇదంతా కాదురా. మొన్న ఒకడు 16 Pro Max తెప్పిస్తా అన్నాడు. నా దగ్గర సామ్సంగ్ S24 Ultra ఉండేరా. దాన్ని అమ్మిపిచ్చి 72,000తో లేడు వాడు, దొరుకుతలేడు. దాంతో మళ్ళా మల్టిపుల్ ఫాలో అప్ చేస్తే అప్పుడు ఇచ్చిండు. అయితే వాడు అంటాడు, నేను రాకపోతే నీకు ఆ పైసలు కూడా రావంటాడు. ఫ్రెండ్స్ అంటేనే కలిసి ఉండేది కదా, లేనప్పుడు ఉండడానికి కదా. మరి ఏం అంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తే వాళ్ళకి దాసిగా ఉండాలి, లేకపోతే వాళ్ళకి రుణపడాలి. మేము అట్లేమంటలేదు. ఫ్రెండ్షిప్ ఇస్ నాట్ దాసి రుణపడం. కూర్చున్నామా, ఛాయ్ తాగినామా, తిన్నామా, సినిమా చూసినామా, బిర్యానీ తిన్నామా, అంతే. చిల్, హ్యాంగ్ అవుట్, దట్స్ ఇట్. వీ డోంట్ వాంట్ మీ మెహర్బానీ అని నాకు అవసరం లేదు. ఇప్పుడు పాత ఫోన్తో బతుకుతున్నా లేదు నాకు అలా. ఏవి ఎందుకు ఇట్లా చేస్తారా మీరు? ఫోన్ అయిపోయా. ఇంకోటి జిఎఫ్ ఉంది అంటాడు. ఆ జిఎఫ్ ఊపుతో చేసినవన్నీ చెప్తాడు. చెప్పకరా అంటే చెప్తాడు. ఎవడరా వాడు? ఎందుకురా ఇట్లా చేస్తారు? ఇంకోటి అంటాడు, నీకు జిఎఫ్ ఉన్నా నీకు శాత కాదండి. అదెందుకు వచ్చింది? అదెందుకు వచ్చింది నాకు అర్థం కాదు. అరే నా వల్ల కాదురా నీ మూడ్ స్వింగ్స్, నీ టార్చర్ తట్టుకోవడం. నన్ను వదిలి ప్లీజ్, నన్ను వదిలి. నా వల్ల కాదురా ప్లీజ్.